హలో గాయ్స్, ఒక 2 రోజులు కొంచెం అర్జెంట్ పని మీద సతీష్ గారు వేరే చోటుకి వెళ్ళడం వల్ల రివ్యూస్ కానీ, ఈ ఓటింగ్ వీడియోస్ కానీ, అన్నిటికంటే ఇంపార్టెంట్గా అప్డేట్స్ కానీ ఇవ్వడం కొంచెం కుదరదు. అందుకని ఆయన చెప్పే ఈ రివ్యూ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్గా ఆయన మాకు ఫార్వర్డ్ చేస్తే నేను మీకు ఈ 2 డేస్ క్యారీ చేస్తాను. సో మీరు ఇంతకు ముందు ఎలా అయితే ఎంకరేజ్ చేశారో ఈ 2 డేస్ కూడా అలాగే కొద్దిగా ఎంకరేజ్ చేస్తారని, ఇది మా వాయిస్ కాదు, సతీష్ గారిదే. సతీష్ గారు చెప్పిన దాన్నే యాజ్ ఇట్ ఈస్గా మీకు చెప్తాం. ఇక రివ్యూ వీడియో చూసుకోలోకి వెళ్ళిపోతాం, ఆలస్యం చేయొద్దు. ఈరోజు రివ్యూలో పెద్దగా చెప్పుకోవడానికి అంటే ఏమి లేవు. ఆయన చెఫ్ సంజయ్ గారు అంటే ఎప్పుడు వస్తారు, ప్రతి సీజన్లో ఒకసారి వస్తారు, సరదాగా వాళ్ళకి అందరికీ వండి పెట్టి వెళ్తారు. ఇది మనం గత సీజన్లో కూడా చూసాం. వారే విధాలుగా బాగా ఫేమస్ అయిన సంజయ్ గారు, ఆయన మంచి గ్రేట్ చెఫ్, ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ చెఫ్ కాబట్టి ఆయన వచ్చి వండారు. కాకపోతే నాకు ఇక్కడ కొంచెం ఏమనిపించిందంటే, మొత్తం అందరికీ పెట్టవచ్చు కదా ఇలాంటి స్పెషల్ గెస్ట్లు వచ్చి వండినప్పుడు కూడా రాజు, రాణి, కమాండర్స్, ప్రజలు వేరు ఏముంది. ఇప్పుడు వాళ్ళకి ఏం పెట్టారు అందరికీ పెడితే అందరూ ఆస్వాదిస్తే దానికి ప్రమోషన్ అవుద్ది కదా, వచ్చిన ఆయనకి ప్రమోషన్ అవుద్ది, షోకి కూడా ప్రమోట్ అవుద్ది కదా. వాళ్ళందరిని అలా చుట్టూ నిలబెట్టి వాళ్ళ కోసం కేవలం పెట్టి, కమాండర్స్కి అంతకంటే కొంచెం తక్కువగా వెజ్ థాలీ పెట్టి, వీళ్ళకి ఏకంగా ఆకుల్లో ఎంత రైస్ పెట్టి వెజ్ మీల్స్ ఇచ్చేస్తే ఏం బాగుంటుంది. అందరికీ చెఫ్ స్థాయిలో ఆయన వచ్చినప్పుడు ఒక పెడితే బాగుంది కదా అనిపించింది. దాంట్లో కూడా ఎందుకు అంత అవసరమో నాకైతే అర్థం కాల. అందరికి ఇచ్చుంటే బాగుండేది అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఈ సీజన్లో ఫుడ్ విషయంలో బాగా టైట్ చేసేస్తున్నారు. వీళ్ళు ఎంత టైట్ చేస్తున్నారంటే అదేదో ఏదో సోమాలియన్ ఎక్కడో ఉన్నట్టు పరిస్థితి చేసేస్తున్నారు ఫుడ్ కోసం. వాళ్ళకి గత సీజన్లో ఇలా ఉండేది కాదు. వాళ్ళకి నచ్చినట్టుగా వీకెండ్ వచ్చింది, ఆ వీకెండ్కి ముందు ఒకరోజు కన్ఫ్యూషన్లోకి పిలిచేవాళ్ళు, వాళ్ళకి నచ్చింది పెట్టేవాళ్ళు, తినేవాళ్ళు, అన్నీ అడిగేవారు, అవన్నీ పోయాయి. కనీసం ఇలాంటి అకేషన్లు అయినా వాళ్ళకి కడుపు నిండా పెడితే బాగుండేది కదా నాకు అనిపించింది. నా ఒపీనియన్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి మస్ట్గా. ఇక ఆయన చెఫ్ వెళ్ళిపోయిన తర్వాత ఇక రచ్చ మొదలైంది. ఇమానియల్ సరదాగా స్టార్ట్ చేశాడు. ఇది లైవ్లో చూస్తే బుర్రపాడు. అసలు మొత్తం లైవ్ మొత్తం దీని మీద నడిచింది. మాకు అన్యాయం జరుగుతుంది, మాకు కమాండర్ కూడా ఇవ్వలేదు, మాకు కనీసం కంటెంటర్గా కూడా అవకాశం ఇవ్వలేదు, ఫుడ్ లేదు, వేధిస్తున్నారు, మమ్మల్ని ఇది చేస్తున్నారు అని చెప్పి ఇక వాళ్ళు యాజిటేషన్ చేయడం, ప్రజలు వీళ్ళంతా వచ్చి బతిమాలుకోవడం, ఇది కొంచెం ఫన్నీగా అనిపించింది. లేదంటే ఏముంటుంది, నేను అట్లాగే వాళ్ళు చెప్పినవన్నీ వీళ్ళు చేయడం, ఆ ఫుడ్ వండి తీసుకొస్తుంటే వీళ్ళు తింటూ ఉంటే చాపరిస్తూ ఉంటే వాళ్ళకి రకరకాల ఫన్నీ టాస్క్లు ఇస్తుంటే అలా నడిచిపోయేది. కొంచెం డిఫరెంట్గా ఇమానియల్ ఆలోచించడం వల్ల ఒక తిరుగుబాటు అనేది చేయడం, వీళ్ళు వచ్చి బతిమాలుకోవడం, ఇదే టైంలో కమాండర్స్ కూడా తిరుగుబాటు చేయడం, ఆ తొను జిల్లా అందులో దాక్కోవడం, ఇదంతా అదంతా కొంచెం ఫన్నీగా జరిగింది. ఇక్కడ నాకేమనిపించిందంటే రేపు వీకెండ్లో కూడా బిగ్ బాస్ అదే హోస్ట్ వచ్చినా దీని మీద పెద్ద సీరియస్ అయ్యేదేమి ఉండదు. ఎందుకంటే టాస్క్లో భాగంగానే చేశారు వాళ్ళు. యాక్చువల్గా ఆలోచిస్తే అక్కడ ఇమానియల్ ఏదైతే చెప్పాడో అది 100% కరెక్ట్. ప్రజలంటే బానిసలు కాదు కదా, ఆ పాయింట్ మీద వాళ్ళు కరెక్ట్గా చేయడం వల్ల కొంచెం పండింది. అంటే ఈరోజు ఎపిసోడ్ కొంచెం ఇదైంది. లేదంటే మరీ బోరింగ్గా ఉండేది ఎపిసోడ్. ఖచ్చితంగా వాళ్ళు చేసింది ఆ ఫన్ కానీ ఇది కానీ, పక్క రాజ్యంలోకి పోతాం, వాళ్ళలో కలిసిపోతాం అని చెప్పి ఆ నినాదాలు కానీ అన్నీ బాగా యాప్ట్ అయ్యాయి. నిజమే కదా, ప్రజలంటే బానిసలు కాదు కదా, రాజులంటే ప్రజలను పాలించాలి, జనరంజకంగా పాలించాలంటారు. అంటే జనాలందరినీ మెప్పించేలా పాలించాలి, అంతేగాని బానిసలాగా మీరు నవ్వండి, స్టెప్ వేయండి, ఇవన్నీ కాదు కదా అని ఆ పాయింట్ని పట్టుకుని ఇమానియల్ టైమ్లీ అంటే మంచి టైం చూసుకుని ఇచ్చేసాడని నాకైతే అనిపించింది. ఇక మీకేమనిపించింది కూడా కామెంట్ చేయండి మస్ట్గా. అయితే కొన్ని పంచులు కూడా ఫెయిల్ అయ్యి అక్కడ సుమన్ను తీసుకొచ్చి వాళ్ళు అక్కడ బంధించేసి ఆ రీతు ర్యాగింగ్ ఇలా చేయడం, సుమను ఇమానియల్ మధ్య ఏవైతే కొట్టుకొని ఇచ్చేసారో అది, ఇవన్నీ చాలా ఫన్నీగా అనిపించాయి. ఈరోజు ఎపిసోడ్ని కొంచెం అంటే మరీ డ్రైగా ఉన్న ఎపిసోడ్ని కొంచెం స్థాయి పెంచాయి నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అంతే, ఈ ఎపిసోడ్లో 70% అదే ఉంది కదా, వాళ్ళు యాజిటేషన్ చేయడం, వీళ్ళు బతిమాలుకోవడం. వన్స్ ప్రజలు చేసింది వదిలేసి అయిపోయి ఫోన్లే వాళ్ళు పనుల్లోకి వచ్చారనేసరికి కమాండర్ లేక చేయడం అనేది అది కొంచెం రొటీన్కి భిన్నంగా, అంటే బిగ్ బాస్ టీం ఊహించింది ఇది అని నాకు అనిపించింది. ఇక నెక్స్ట్ అదే రాజుల్లో ఒకరు, కమాండర్లో ఒకరు కలిపి ఆడి రీప్లేస్మెంట్ కోసం ఇచ్చేసినప్పుడు వీళ్ళు నిన్న కమాండర్ దీనికోసం దివ్య విషయంలో జరిగినంత ఆ డిస్కషన్ అదైతే ఈరోజు లేదు. సింపుల్గానే వీళ్ళు ముగ్గురు పరిష్కరించుకొని, ఎందుకంటే అక్కడ నిఖిల్ తీయడానికి లేదు. ఉన్నది ముగ్గురు, రీతు, కళ్యాణ్, నిఖిల్ ఆల్రెడీ ఫైట్ చేసే వచ్చాడు. అతను దివ్య నుంచి రీప్లేస్ చేసుకొని వచ్చాడు కాబట్టి ఆయన లేదు. ఇక రీతు, కళ్యాణ్ వెళ్ళాడు కాబట్టి కళ్యాణ్కి ఆ ఆప్షన్లో కళ్యాణ్ వెళ్ళాడు.
ఇక ఎందుకంటే ఇప్పుడు మీరు అక్కడ ఇది చేస్తే కెప్టెన్ అవ్వకుండా ఉన్నది రీతియే కాబట్టి ఆ రకంగా చూసిన కళ్యాణ్ వెళ్ళాలి. ప్లస్ ఏదో ఒక టాస్క్ ఇస్తాడు, గెలిచి రావచ్చు అనే ధీమా కూడా ఉంటుంది కాబట్టి అతను వచ్చాడు. ఇక వీళ్ళు ప్రజల చేతిలో అనుకున్నట్టే వీళ్ళు ప్రజలందరూ అనుకుని మన చేతిలో పెడతాడేమో వాళ్ళ తాలూకా ఇది అన్నట్టు నిన్న మాట్లాడుకున్నారు ఈ ప్రజలు. ఈ నలుగురు ఎవరైతే ఎమానియలు భరణి వీళ్ళు ఉన్నారో కూర్చొని, అన్న వాళ్ళని మనల్ని సెలెక్ట్ చేయమని వాళ్ళ అవకాశం ఇవ్వచ్చు, వాళ్ళు ఎవరినైనా సెలెక్ట్ చేయమని మనకే అడుగుతారు, మనకు ఆ ఛాన్స్ ఉంటుంది అన్నట్టుగానే ఫస్ట్ అది ఒకవేళ బిగ్ బాస్ టీమ్కి ఐడియా లేకపోయినా వీళ్ళు ఇచ్చినట్టు అయింది. వెంటనే మీరే సెలెక్ట్ చేయండి అనేసరికి ఇది లైవ్లో అయితే చాలాసేపు డిస్కషన్ జరిగింది. ఒక్కొక్కరు ఒక పేరు చెప్పారు. భరణి ఏమో దివ్య అన్నాడు. నెక్స్ట్ అలా చెప్పుకుంటూ వచ్చేసరికి ఫైనల్గా అందరూ కలిపి ఒక పేరు దాకా ఆగింది. ఫస్ట్ పేరు అయితే తనూజ. ఇది ఫెయిరే, ఎందుకంటే తనూజ లాస్ట్ 5 వీక్స్ నుంచి ఫైట్ చేస్తుంది కదా, కెప్టెన్ అవ్వాలని 5 వీక్స్ కంటెండర్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్తుంది. లాస్ట్ వీక్ ఎంత పెద్ద రచ్చ అయిందో అందరూ చూశారు. అందుకని ఆ రచ్చలో భాగస్వాములుగా కూడా ఉన్నారు. ఎవరు? ఆ లాస్ట్ వీక్ అయిన రచ్చ ద్వారా లబ్ధి పొంది కెప్టెన్ అయింది ఎమానియల్. ఆ రచ్చలో వన్ ఆఫ్ ద పార్ట్గా ఉన్నది భరణి. ఎందుకంటే భరణి కోసమే నువ్వు నన్ను తీసావు అన్నట్టుగా. ఆ తర్వాత ఏం పేరు అతను ఎవరు సుమన్ శెట్టిని కూడా తనూజ కొంచెం హార్ష్గా మాట్లాడిందంట. అందుకని అతను హట్ అయితే మళ్ళీ వెళ్ళి ఆవిడ బొజ్జగించింది. లాస్ట్ వీక్ జరిగేదంతా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరిలో ఆ గౌరవ విషయం కూడా ఇవి టార్గెట్ చేసినట్టు మాట్లాడింది కదా తనూజ నామినేషన్ టైంలో. ఏంటంటే నువ్వు కొన్నిసార్లు సపోర్ట్ నువ్వు ఉన్నంతవరకు ఏమో బాగుంటావు, నువ్వు లేకపోయేసరికి యాటిట్యూడ్ చూపిస్తావని. అంటే ఈ నలుగురు కూడా లాస్ట్ వీక్ తనూజ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఏదో ఒక రకంగా. సో వాళ్ళ నలుగురు కూడా అంటే ఫస్ట్ గౌరవ్ అయితే తనూజ అని చెప్పలేదు, పవన్ అని అన్నాడు. ఎందుకంటే ఆయన తర్వాత వచ్చి చెప్పాడు కదా, అది కరెక్టే, అది లైవ్లో కూడా చూశాను నేను. కాకపోతే ముందు మెజారిటీ ఒపీనియన్ వచ్చినప్పుడు తనూజ ఫస్ట్ అని వచ్చింది. తనూజ అనేది ఇచ్చేశారు. ఇక సెకండ్ దివ్య ఎందుకు అన్నారంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎమానియల్ ఏం చెప్పాడు అంటే నాకు దివ్య లాస్ట్ వీక్ నా కెప్టెన్సీకి సపోర్ట్ చేసింది కాబట్టి దివ్య అని అన్నాడు. భరణి కూడా నా వల్ల ఎంతో కొంత ఎఫెక్ట్ అయింది ఆవిడ మన నామినేషన్లు అప్పుడు కూడా అని చెప్పి భరణి అలాగే చేశాడు. నెక్స్ట్ సుమన్ శెట్టికి దివ్య ఫేవర్ కాబట్టి సుమన్ శెట్టి. మన గౌరవ్ తప్ప మిగతా ముగ్గురు కూడా దివ్యకి వేశారు. యాక్చువల్ నాకేమనిపించింది అంటే ఇక్కడ దివ్యకి అవకాశం ఇచ్చేంత సీన్ ఉండకూడదు ఇక్కడ. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ అప్పటి వరకు రాణిగా ఉండి ఓడిపోయి వచ్చి చేరింది. ఓడిపోయిన ఆవిడ మళ్ళీ అవకాశం అని ట్రై చేస్తున్నారు తప్ప అక్కడ అవకాశం రాకున్న వాళ్ళు ఇంకొక ఇద్దరు ఉన్నారు కదా, డిమోన్ పవన్ ఉన్నాడు, సంజన ఉంది. వాళ్ళిద్దరు కనీసం రాణికి అవకాశం రాలే. ఈవిడ కనీసం సగం పార్ట్ అయినా రాణిగా ఎంజాయ్ చేసి వచ్చిన ఆవిడే కదా. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఫేవరెటిజం చూపించుకున్నారని నాకు అనిపించింది. అంటే ఎమానియల్ నాకు సపోర్ట్ చేసింది లాస్ట్ వీక్ అంటే అది కరెక్టే. ఎమానియల్ సపోర్ట్ చేయడంలో తప్పులేదు అనిపించింది. ఎందుకంటే అక్కడ ఎంత బ్యాడ్ అయిపోయిందంటే దివ్య చాలా బ్యాడ్ అయిపోయింది. టూ మచ్ ఆవిడని టార్గెట్ చేశారు బయట కానీ లోపల కానీ. కాబట్టి ఎమానియల్ దానివల్ల లబ్ధి పొందారు కూడా ఆయన. ఇక భరణి మొన్నే నామినేట్ చేసి మళ్ళీ దివ్య అనడం అయితే నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది. వేరే డిమాన్ పవన్ వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎందుకంటే డిమాన్ పవన్ అక్కడ వచ్చి బతిమాలుకున్నాడు కూడా, అయినా సరే ఇవ్వాల. అదే ఫేవరెటిజం అయితే చూపించారు. సరే ఇక ఆ తర్వాత ఫైనల్గా ఆ ఇద్దరిలో ఎవరంటే ఖచ్చితంగా కళ్యాణ్ తనుజ వైపు వెళ్తాడు. ఎందుకంటే తనుజ అంటే ఫస్ట్ నుంచి ఆయనకి ఫేవర్ ఇది ఉంది, తనుజ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది, ప్లస్ వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఉంది కాబట్టి తనుజని ఎంచుకుంటాడు. దివ్య కూడా లైట్ తీసుకుంది, ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా ఇదే పెద్ద పెంట అయింది కాబట్టి మామూలుగా లైట్గానే తీసుకుంది. అయితే ఇది ఏంటంటే ఇది ఫిజికల్ మెంటల్ మిక్స్ అయిన టాస్క్ పెట్టాడు కెప్టెన్. అదే కంటెంట్ వాళ్ళిద్దరికి పెట్టిన టాస్క్ అయితే కళ్యాణ్కి తనుజకి రెండు మిక్స్ అయిన టాస్క్. చాలా అది ముందు ఆ బాల్ త్రో చేసుకుని వెళ్ళడం ఎవరైనా చేసేస్తారు, కొంచెం ముందు వెనక అవుతుంది. కానీ ఆ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఒకదానికి ఒక కలర్ సంబంధం లేకుండా అన్ని డిఫరెంట్ కలర్స్ రావాలనేది కొంచెం ఇది ఎలా ఉంటుందంటే మనకి ఈ క్యూబ్స్ అనేవి ఒక పజిల్ టైపే యాక్చువల్గా. ఎందుకంటే పైనుండి కింద వరకు ఒక క్యూబ్లో అన్ని రకాల కలర్స్ ఉంటాయి. ఒకవైపు ఏ కలర్ ఉండకుండా ఉండాలి, అంతే కదా. మొత్తం 6 sides 6 కలర్స్ ఉంటాయి. వాటిని ఎక్కడ కూడా సేమ్ ఉండేటట్టు కాకుండా చేయడం అనేది ఒక రకంగా లక్ కూడా కలిసి రావాలి ఆ టైంకి అక్కడ క్యూబ్ పడ్డం కానీ లేదంటే ఇదే. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నా, తనూజ చేసిన తర్వాత కూడా దగ్గరకు ఒక 1 hour పాటు లైవ్లో కళ్యాణ్తో పాటు మిగతా వాళ్ళు అందరూ అసలు కళ్యాణ్ అయితే ఇంక చేయలేము చూడండి కావాలంటేనంటే అందరూ వచ్చి ఇచ్చేసి కింద మీద పడ్డారు అది పెట్టలేక. ఎందుకంటే ఒక చిన్న దగ్గర ఎక్కడో ఒక కలర్ మిస్ అయిపోయి కిందన ఎక్కడ పడిపోయింది. అది అలా మిస్ అయిపోతే అది ఎవరు చేయలేరు. ఎందుకంటే అదే తనూజతో పాటు అందరూ వచ్చి ప్రయత్నించినా సరే కళ్యాణ్ చేయలేపారు చాలాసేపటి వరకు. సో ఇది లక్. రెండోది ఏంటంటే బ్రెయిన్తో కూడా ఆలోచించాలి, ప్లస్ దానికి లక్ కలిసి వస్తేనే అవుద్ది. సో అలా తనుజ అయితే అయింది. ఫైనల్గా తనుజ ఇలా రావడమే కాదు, రేపు కెప్టెన్సీ టాస్క్లో కూడా
ఆవిడే విన్నర్ అయింది. సపోర్టింగ్ టాస్క్ ఇది అనడానికి ఫిజికల్ అనుకో, ఫిజికల్ కనిపించడానికి ఫిజికల్ కనబడుతుంది కానీ అది సపోర్టింగ్ టాస్క్. అది ఎలా సపోర్టింగ్ అంటే ఇలా కత్తి ఇలా పెట్టుకుని ఉంటే ఆ కత్తికి ఆ బాల్స్ లాంటి బరువులు వేలాడి కడుతుండాలి. అక్కడ మీరు చూస్తే తనుజ్ దానికి ఒకటి కూడా ఆ బరువు వేలాడదీయలే. బరువు వేలాడదీస్తే ఆటోమేటిక్గా ఇలా డౌన్ అయిపోద్ది కదా. ఖచ్చితంగా సపోర్టింగ్ టాస్క్లో ఎక్కువ మంది తనుజ్కే సపోర్ట్ చేసి ఉండొచ్చు, ఆవిడే గెలిచింది. సో అది గైస్, ఇక ఓటింగ్ వీడియో కూడా రేపటిది మార్నింగ్ అప్లోడ్ చేస్తాం, ఖచ్చితంగా చూడండి. ఈ సతీష్ గారు ఒక 2 days మాత్రం ఉండరు, అందుబాటులో ఉండరు. సతీష్ గారు ఎటు వెళ్ళారని మీరు ఇది అవ్వద్దు, ఆయన వేరే చిన్న పని మీద బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఉంటా, బై బాయ్.